అమరావతిలో 1,00,000 కోట్ల పనులు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ. వేదిక మీద 30 మంది రాజధాని రైతుల మహిళలకు అవకాశం. సభకు 5 లక్షల మంది ప్రజలు. హెలికాప్టర్ నుంచి సభావేది వరకు ప్రధాని రోడ్ షో. ఏమండి, ఈ కార్యక్రమానికి 5 లక్షల మందికి పైగా వస్తారట. 5 లక్షలు తెచ్చుకున్నా పర్వాలా, ఇంకేమైనా పర్లేదు. కానీ ఈ 1,00,000 కోట్ల పనులు ఏంటండి? ఈ 1,00,000 కోట్లు తగ్గరా వీళ్ళు? అసలు ఈ 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మరి ఖర్చు పెడితే అసలు దాని బదులు ఓ 10,000 కోట్లు పెట్టి ఓ 10,000 ఎకరాలు కొనుక్కున్నా సరిపోయేది కదా. అప్పుడు ఆ రోజున్న మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ 10,000 ఎకరాలు డెవలప్ చేసుకుంటే సరిపోయేది కదా. ఈ 1,00,000 కోట్లు ఈ అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టడం. ఇందాక ఎక్కడో వీడియో విన్నాను, మన వెంకటరెడ్డి గారు ఎవరో చేశారు. 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారట. దానికి 3,000 4,000 కోట్లు అప్పు తీసుకొచ్చి. అప్పు లేకపోతే ఓకే, మంచిదే, తప్పేం, ఆయన విగ్రహం పెట్టడానికి అభ్యంతరం లేదు. కానీ ఆ రకంగా చేయటం మంచిదేనంటారా కృష్ణరాజు గారు? 1,00,000 కోట్ల పనులు చేస్తామని చెప్తున్నారు. సార్, అమరావతి అనేది ఆర్థికంగా ఒక అట్టర్ ఫ్లాట్ ప్రాజెక్టుగా చంద్రబాబు నాయుడు గారు మార్చేస్తున్నారండి. ఎందుకంటే ఈ మాట అనవచ్చింది. నేను ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నిర్మించిన నగరాలేమీ కూడా విజయవంతం కాలేదండి. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగానే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, బిజినెస్ సెంటర్లు వస్తాయని చెప్పి చెప్తున్నారు కదా. ఇటువంటి ప్రయోగాలనే చైనాలో చేశారండి, మలేషియాలో కూడా చేశారు. ఎక్కడా కూడా అవి సక్సెస్ కాలేదు. నిజానికంటే ఆక్యుపెన్సీ కూడా 30% 40% మించి కూడా లేవు. వాటిని అక్కడ గోస్ట్ సిటీస్ అని చెప్పి అంటున్నారండి. అంటే నిర్మానుష్య నగరాలుగా మారాయి కాబట్టి వాటిని గోస్ట్ సిటీస్ అని చెప్పి అంటున్నారు. అమరావతి కూడా భవిష్యత్తులో ఇటువంటి ఒక పెద్ద గోస్ట్ సిటీగా మారినా మనం ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే అక్కడ పొటెన్షియాలిటీ లేదండి. అక్కడ లేని చోట 1,00,000 కోట్లు కుమ్మరించడం అంటే ప్రజాధనాన్ని అత్యంత దారుణంగా దుర్వినియోగం చేసినట్లు అవుతుందేమోనన్న ఆరోపణలు వస్తున్నాయి. రెండవది, రైతులకు సన్మానం అని చెప్పి అంటున్నారండి. ఇది పచ్చి మోసం. నిజానికి అక్కడ రైతులు ఉన్నారా, రైతుల పేరుతో ఉన్న బినామీలు ఉన్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే అక్కడ ఇప్పటికీ కూడా 25% మంది రైతులు తమ భూములను ప్రభుత్వానికి అంటే సిఆర్డీకి అప్పచెప్పలేదు ఈ రోజు కూడానండి. అది ఇది మనం అందరం విస్మరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఏమంటారంటే, నన్ను చూసి ఈ రైతులు 35,000 ఎకరాలు ఇచ్చారని చెప్పి అంటున్నారండి. కానీ ఇది బోగస్. అది ఇప్పటికీ కూడా 25% మంది రైతులు తమ భూములు అప్పచెప్పలేదు. అదొక అంశం. అయితే రెండో అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రైతులకు చేస్తున్న ఒక పెద్ద అన్యాయం ఏంటంటే, రైతులకు ఇప్పటి వరకు కూడా ఒక్క రెసిడెన్షియల్ ప్లాట్ కానీ లేకపోతే కమర్షియల్ ప్లాట్ కానీ డెవలప్ చేసి ఇవ్వలేదు, ఎవ్వరికి ఇవ్వలేదండి. వేరే ఆయన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, వ్యాపారవేత్తలకు ఎకరాలకు ఎకరాలు అక్కడ అమరావతిలో దారాదత్తం చేస్తున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా తమ విలువైన వ్యవసాయ భూములను ప్రభుత్వానికి ఇస్తే ఇంటర్న్ ప్రభుత్వం వారికి కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లాట్ తిరిగి ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా అభివృద్ధి పరిచిన ప్లాట్ను అక్కడ అప్పచెప్పలేదు. ఆయన ఏ రకంగా ఆయన రైతులకు ఇటువంటి సన్మానం చేస్తారంటే, ఒకవైపు రైతులను మోసం చేసి మరోవైపు సన్మానం చేస్తున్నారు అంటే ఆయన వైఖరి ఏమిటో మనం నిజంగా చెప్పాలంటే చాలా అభివృద్ధి నిరోధకంగా ప్రజలను మోసగించే విధంగా ఉందేమని చెప్పి అనిపిస్తుంది. కేసరి వాళ్ళ సభల్లో ఏమన్నా చేసుకుని ఉండి 1,00,000 కోట్ల పనులు ఎప్పటికవుతాయి? అంత తేలికైన వ్యవహారమా? అప్పు తీసుకొచ్చి ఆ స్థాయిలో 1,00,000 కోట్ల రూపాయల పనులు నిజంగా జరిగే అవకాశం ఉంటుందా అన్నదే నా ప్రశ్న. సార్, ఇప్పుడు అమరావతి లాంటి ప్రాజెక్టులు లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయండి. ఏవి కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. ఆయన హయాంలో 2014-19 మధ్యలో దాదాపు 45 ప్రాజెక్టులు చేపడితే ఒక స్వప్రయోజనం కోసం అని చెప్పి ఒక ఎత్తిపోతల పథకాన్ని తప్ప దేన్ని పూర్తి చేయలేకపోయారు ఆయన. ఈ రోజు 1,00,000 కోట్లు అని చెప్పి అమరావతిలో పెడతామని చెప్పి అంటున్నారు, ప్రాజెక్టు అని చెప్పి పూర్తి చేస్తామని చెప్పి అంటున్నారు. ఇదంతా కూడా ఏంటంటే మన ఒక చెప్పాలంటే ఆంధ్ర ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే శాపగ్రస్తులుగా మారారండి. వారు అన్ని విధాలుగా మోసానికి గురవుతున్నారు, వంచనకు గురవుతున్నారు. రకంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవి కూడా అమలు జరగటం లేదు. ఆ విధంగా ప్రజలు నష్టపోతున్నారు. మరోవైపు అమరావతి పేరుతో ప్రజలను మరోసారి మభ్య పెట్టేందుకు ఆయన మళ్ళీ పాత ఎత్తులనే కొత్తగా వేస్తున్నారు తప్ప అక్కడ ఏమీ కూడా పెద్దగా జరిగే అవకాశం అయితే కనిపించలేదు. కేసర్ గారు. రైట్. కిషోర్ గారు రాజమండ్రి నుంచి. కిషోర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. మీకు కృష్ణరాజు గారికి, రాజయ్య గారికి. సార్, బాబు గారి మైండ్ లో 1,00,000 కోట్లు అనే మైండ్ ఉన్నారు సార్. మైండ్
లక్ష కోట్లని మా మనసులో మాత్రం ఆయనకు ఉందండి. అంతకుముందు కూడా జగన్ గారు 1,00,000 కోట్లు అవినీతి చేశారన్నారు. ఇప్పుడు 1,00,000 కోట్లు ఉంటే అమరావతి అభివృద్ధి అంటున్నారండి. మీరు ప్రజలు అర్థం చేసుకోవాలండి. ఆయన మైండ్ సెట్ అయిపోయిందంటారు. మైండ్ సెట్ అంటారా? అంటే సార్ ఆ మనసులో అలా ఉందండి. మరి మనం అనకూడదు కానీ ఆయన 1,00,000 కోట్లు ఆగి సంపాదించుకోవాలని ఆయన మనసులో ఏమైనా ఉందనుకోండి, మనకు తెలియదు. రైట్. అట్లాంటి మాటలు మనం ఎందుకులే అంటాం కానీ రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు ఆ విషయాలు. మనమైతే పద్ధతిగానే మాట్లాడుకుందాం. మనం ఎవరిని అగౌరవపరచకూడదు, ఎవరి మీద అనవసరమైన ఆరోపణలు చేయకూడదు. రైట్. రాజీవ్ గారు సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడు. సార్, అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలో చెప్తున్నాం. అమరావతి అనేది సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని అదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అమరావతి అనేటువంటిది సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని ఆయనే అన్నారు. అమరావతిలో రూపాయి పెట్టుబడి అక్కర్లేదు, దాని అంతటా అదే పెట్టుబడి సృష్టించుకుంటుందని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడినటువంటి మాటలు. మరి ఈ రోజు ఏమో ఆయనే 1,00,000 కోట్ల రూపాయల పైన అప్పులు చేశారు. అప్పులు చేశారని నేను ఎందుకంటున్నా అంటే, లేదు ఏమైనా కేటాయింపులు నిధులు ఏమైనా కేంద్రం నుంచే మీరు ఏమైనా తెచ్చుకుంటే బహిర్గతంగా చెప్పండి. తెచ్చేవన్నీ అప్పుల తాలూకా కేటాయింపులు తప్పితే ఒక్కటి కూడా నిధులు కేటాయింపు అనేటువంటి జరగల. ఈ 1,00,000 కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టేదానికన్నా ఓ 10,000 కోట్ల రూపాయలు, ఓ 20,000 కోట్ల రూపాయలు విశాఖపట్నం లాంటి మహానగరంలో పెడితే విశాఖపట్నమే ప్రపంచ సిటీగా తయారయ్యేటువంటి అవకాశం, అది కూడా వెరీ షార్ట్ పీరియడ్ లో విశాఖపట్నం ఆ స్థాయికి వెళ్ళగలిగేటువంటి సామర్థ్యం కలిగింది. కాబట్టి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తి పోసారు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా నానా మాటలు మాట్లాడారు. మరి ఈ రోజు ఆ అమరావతిలో సరే మీరు 1,00,000 కోట్ల పనులు ఇప్పుడు చేస్తారు. అమరావతి మరో హైదరాబాద్ అవ్వాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? బహుశా నేను చచ్చిన తర్వాత కూడా అమరావతి హైదరాబాద్ లాగా అవదేమో అంటే కనీసం 50 ఏళ్ళు పరిస్థితి కూడా 50 ఏళ్ళ తర్వాత కూడా అమరావతి హైదరాబాద్ లాగా అయ్యే పరిస్థితి ఉండదు. ఈ రోజు చేసినటువంటి 1,00,000 కోట్ల రూపాయల అప్పుకి వడ్డీలు ఎవరు కడతారు? ఆ 1,00,000 కోట్లు ఎవరు చెల్లిస్తారు? దాని భారం అంతా ఎవరి మీద వేస్తారు? అంటే అమరావతిలో మూకమ్మడిగా తీసుకెళ్లి 1,00,000 కోట్లు పెట్టేసి మిగతా రాష్ట్ర ప్రాంతంలో అన్ని ప్రాంతాల ప్రజలు కట్టేటటువంటి పన్నుల నుంచి తీసుకెళ్లి మీరు అక్కడ ఆ బకాయిలకు వడ్డీలునే ఆ బకాయిలు చెల్లించే పరిస్థితి చేస్తే అది ఎంతవరకు సమన్యాయం ఈ రాష్ట్రంలో జరుగుతుంది అన్ని ప్రాంతాలకు అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇంకోటి, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అని చెప్పేదానికంటే అమరావతి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో, తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టిలో, కాంట్రాక్టుల దృష్టిలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కాదు, అమరావతి వారి అవినీతికి రాజధాని. ఎందుకు చెబుతున్నానంటే 1,00,000 కోట్ల రూపాయల పనులు అన్నారు. ఈ 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనుల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 100 కోట్ల రూపాయలు ఏదైనా పని దాటితే దాన్ని రివర్స్ టెండరింగ్ అని, జ్యుడిషియల్ ప్రివ్యూ అని రకరకాలుగా పెట్టి ప్రతి ప్రభుత్వ డబ్బుని కూడా, అంటే ఒక పైసా కూడా ఖజానా నుంచి బయటికి వెళ్ళాలంటే దానికి అంత శాంటిటీ ఉండి డబ్బులు రిలీజ్ చేసే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో దారాదత్తం చేస్తున్నారు. 1,00,000 కోట్ల పని అంటే దాదాపు ఇప్పుడు 20,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ఓ 20% ఇచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రెండోది, ఏదో జరగాలి మళ్ళీ అనే సాయంతో చెప్పకూడదు కానీ అలాగా అమరావతికి జరగాలి శంకుస్థాపన మళ్ళీ అన్నట్టు గతంలో అదే ముఖ్యమంత్రి, గతంలో అదే ప్రాంతం, గతంలో అదే ప్రధానమంత్రి, అప్పుడు అదే శంకుస్థాపన, అప్పుడు 5 ఏళ్ళ అధికారం. అదొకటే కాదు, అనేక కార్యక్రమాలకి చంద్రబాబు గారు స్వయంగా శంకుస్థాపన చేస్తూ వచ్చారు. సెక్రటరీ శంకుస్థాపనను ఇంకేనో అవన్నీ జరుగుతూ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు అన్ని హోల్సేల్గా మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నారు. అదే సార్, గతంలో మరి అదే అమరావతికి వచ్చినప్పుడు వాట్ యు గేవ్ మట్టి వాటర్ అని చెప్పి మాట్లాడి ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా. మరి ఇప్పుడు పోనీ మోడీ గారు ఏం తెస్తున్నారో కూడా చెప్పాలి కదా. మోడీ గారు ఒక కొండతో బంగారం, ఒక కొండతో డైమండ్స్ ఇంకేమైనా పట్టుకొస్తున్నారు అక్కడ చల్లడానికి, ఇవన్నీ కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు. దాని గురించి మాట్లాడుకోవడానికి మోడీ గారి ఇష్యూ అవన్నీ మాట్లాడుకోవడానికి ఇంకా టైం ఉంది. ఎందుకంటే 400 ఎకరాలకి పర్యావరణ సమస్య ఏర్పడిందని మోడీ గారు ఎంతో ఆందోళన చెందారు. అక్కడ 1,00,000 ఎకరాలకి పర్యావరణ సమస్య మరి దేశ ప్రధానికే కనిపించలేదా ఏంటనేది వేరే చర్చ. ఇక